పూజ గదిలో సాధారణంగా ఇష్టదేవతల ఫోటోలను ఉంచుకోవడం సాంప్రదాయం. పూజ కోసం ఏర్పాటు చేసిన గదిలో దేవుడి ఫోటోలతో పాటు ఇంట్లో మృతి చెందిన వారి ఫోటోలు కూడా ఉంచుతారు. దేవుళ్లతో పాటు వారిని కూడా స్మరిస్తూ పూజలు చేస్తుంటారు. అయితే మరణించిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం, వారిని పూజించడం, స్మరించడం తప్పు కాదు. కానీ దేవుడి దగ్గర చనిపోయిన వారి ఫోటోలను ఉంచకూడదట. ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుంది. అందుకే వాస్తు ప్రకారం పూజ గదిలో దివంగతుల ఫోటోలను ఉంచకూడదు. వాస్తు ప్రకారం పూజ గదిలో దివంగతుల ఫోటోలను ఉంచితే ఆ ఇంటికి మంచి జరగదట. ఇంట్లో ఈశాన్య దిశగా పూజ గదిని, నైరుతి దిశగా చనిపోయిన వారి ఫోటోలను ఉంచాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఇంట నెగిటివ్ శక్తి ప్రభావంతో ఇంట్లో ఉన్న వారికి మానసిక ప్రశాంతత ఉండదు. చనిపోయిన వారి ఫోటోలను దేవుళ్లకు సమానంగా దేవత పటాలకు పక్కనే ఉంచి పూజలు చేయడం పెద్ద తప్పిదమే అవుతుంది. మనిషి ఎప్పుడూ దేవుడికి సమానం కాదని, అందుకే పూజ గదిలో దేవతల ఫోటోలు మాత్రమే ఉంచాలని, మరణించిన వారి ఫోటోలు పూజ గదిలో పెట్టకూడదని, అలా పెడితే మాత్రం కష్టాలు అనుభవించక తప్పదని, మానసిక ప్రశాంతతను కోల్పోతారని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.